లోక్సభ స్థానాలు రిజల్ట్ వచ్చేసింది. తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 హైదరాబాద్ సంబంధించి యాజ్ యూజువల్గా ఎంఐఎం గెలుచుకుంది. ఈసారి అంటే 18వ లోక్సభ సంబంధించి బీఆర్ఎస్ ఒక్కటి కూడా సీట్ రాకపోవడం అనేది ఇక్కడ మనకు ఒక వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ బలం గలం అని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎన్నికలకు పోయిన బీఆర్ఎస్, ఎందుకంటే తెలంగాణ వాణి వినిపించాలన్నా, తెలంగాణ బాణి మనది ఉండాలన్నా కంపల్సరీ, అంటే తెలంగాణకు సంబంధించి ఏ హక్కులు కావాలన్నా బీఆర్ఎస్ కంపల్సరీ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి, పార్లమెంట్లో కంపల్సరీ మన హక్కులు మనకు కావాలంటే, మనకు కావాల్సిన నిధులు కావాలంటే బీఆర్ఎస్ ఉండాలని చెప్పేసి పోయిన ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్ళిన బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చాలా జరిగింది. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన నిధులను అన్ని డైవర్ట్ చేస్తూ కేసీఆర్ ఇక్కడ తమ అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పుకుంటానని చెప్పేసి ఓ పక్క కేటీఆర్ కానీ, లేకపోతే రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా, అప్పటి రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ కేంద్రం ఒక్క నయా పైసా కూడా వేయలేదు, తెలంగాణ అభివృద్ధి అంతా మా రాష్ట్ర నిధులతోనే చేశామని చెప్పేసి కేటీఆర్ ఈ మాటల వాగ్యుద్ధం కూడా బాగా జరిగింది. ఇప్పుడు 18వ లోక్సభకు సంబంధించి ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది చూద్దాం. అసలు లోక్సభ స్థానాలకు సంబంధించి ఈసారి ఒక్క సీటు కూడా రాలేదు. 2001లో కేసీఆర్ అప్పటి డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలిపెట్టుకొని తెలుగుదేశంలో ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలిపెట్టి 2001లో పార్టీ స్థాపించడం జరిగింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణకు ఒక సపరేట్ పార్టీ కావాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ నిధులు తెలంగాణకే, నిధులు నియామకాలనే పేరుతో టీఆర్ఎస్ స్థాపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత 2004లో లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు లోక్సభ స్థానాలకు సంబంధించి 5 గెలిచారు. 5 వరంగల్ నుంచి బి వినోద్ కుమార్, అతను తర్వాత కరీంనగర్లో నుంచి కూడా గెలిచాడు. ఇప్పుడు కరీంనగర్లో కూడా ఓడిపోయాడు. మెదక్ నుంచి టైగర్ నరేంద్ర, కరీంనగర్ వచ్చేసి చంద్రశేఖరరావు, వరంగల్ నుంచి వచ్చేసి రవీందర్ నాయక్, ఆదిలాబాద్ నుంచి మసూదన్ రెడ్డి. 2004లో 5 ఎంపీ స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ తర్వాత 2009 లోక్సభకు వచ్చేసరికి 2 స్థానాలు మాత్రమే గెలిచాయి. ఈ 2 స్థానాల్లో ఒకటి కరీంనగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి వచ్చేసి విజయశాంతి తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్, ఇదంతా జరిపింది. 2009లో 2 స్థానాలు మాత్రమే గెలిచాయి. 2009 తర్వాత 2014లో అప్పటికి తెలంగాణ డివైడ్ అయిపోయింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత, అంటే తెలంగాణ అనౌన్స్ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎట్ ద సేమ్ టైము మన రాష్ట్రానికి లోక్సభకు సంబంధించి 2 ఎన్నికలు ఒకటేసారి జరిగాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. 17 స్థానాలకు పోటీ చేస్తే 11 స్థానాలు ఎంపీ స్థానాలు 2014లో గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ స్టేట్లో తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అప్పుడు ఆ ఊపు మీద తర్వాత 2019లో కూడా 17 స్థానాలకు పోటీ చేస్తే దాదాపు ఇక్కడ కూడా సేమ్ అదే 9 సీట్లు యాజ్ మళ్ళీ అదే 9 సీట్లు గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఈ 2019 తర్వాత 2023-24 తర్వాత మళ్ళీ ఈ 2024లో 18వ లోక్సభకు సంబంధించి ఒక్క స్థానం గెలవకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశాడు. ఎందుకంటే మేము పార్టీ స్థాపించిన పంచులు ఎన్నో ఎత్తులు ఎన్నో పల్లాలు చూసాం. పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ తీసుకురావడమే మాకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి కూడా కేటీఆర్ తన ఎక్స్లో పేర్కొన్నాడు. ఎందుకంటే తెలంగాణ గలం బలం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ఉండాలి, తెలంగాణ వాయిస్ ఉండాలంటే కంపల్సరీ బీఆర్ఎస్ గెలిపించాలి, అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేసిన కేసీఆర్ కూడా బస్సు యాత్ర కూడా చాలా వరకు జోష్ వచ్చింది. కనీసం ఒక స్థానమో 2 స్థానాల్లో గెలుతామని చెప్పేసి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. బట్ ఒక్క సీటు కూడా రాలేదు. చూద్దాం వచ్చే ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు. ఫ్యూచర్లో బీఆర్ఎస్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఫ్యూచర్లో చూసేది. ఫ్యూచర్లో ఇంకా బీఆర్ఎస్ రోల్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కంపల్సరీ ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాడుతూ ఉంటామని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు. ఏదేమైనప్పటికీ ఆ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం టీఆర్ఎస్ శ్రేణులను అయితే, టీఆర్ఎస్ కార్యకర్తలను అయితే చాలా నిరుత్సాహపరిచిందని చెప్పొచ్చు. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.